ఓం శాంతి. మార్చ్ మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా, అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం గుల్జార్ దాది గారి అమూల్యమైనటువంటి మహావాక్యాల్ని విందాము. ఈ క్లాస్ని దాది గారు 29 నవంబర్ 2009 29 నవంబర్ 2009వ సంవత్సరంలో ఈ క్లాస్ని దాది గారు చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం విందాము. ఈ క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే అశరీరీ అవస్థ का अनुभव करने के लिए मन कंट्रोल में हो, బాబా से जिगरी प्यार हो. అశరీరీ స్థితిని అనుభవం చేసుకోవటానికి కోసం మనస్సు కంట్రోల్లో ఉండాలి మరియు బాబాతో చాలా జిగరీ ప్యార్ అంటే చాలా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఉండాలి. అశరీరీ స్థితిని అనుభవం చేయాలి అని అంటే మనసు కంట్రోల్లో ఉండాలి మరియు బాబాతో హృదయపూర్వక ప్రేమ ఉండాలి. అగర్ బాబా హమారే మన్ మే సదా యాద్ రహే, దిల్ మే సమాయా హువా రహే, తో హమ్ భీ బాబా కి యాద్ మే బాబా కే సమాన్ బన్ జాయేంగే. ఒకవేళ బాబా మన యొక్క మదిలో మనసులో సదా గుర్తున్నట్లయితే, హృదయంలో ఇమిడిపోయి ఉన్నట్లయితే మనం కూడా బాబా యొక్క స్మృతిలో బాబా సమానంగా తయారవుతాము. బస్ బాబా కి యాద్ భూలే నహీ, క్యోంకి హమారా कहना है कि బాబా और हम కంబైన్డ్ है. కేవలం ఇదే గుర్తుండాలి, ఒక్క బాబా స్మృతి ఉండాలి. బాబా యొక్క స్మృతి ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు అనంటే ఇది ఎప్పుడు బాబాతో మనం కంబైన్డ్గా ఉండాలి. బాబా నేను कंबाइंड स्वरूपों. बाप दादा हमारे साथ कंबाइंड है तो अलग कैसे हो सकता है, और बाबा याद है तो ऑटोमेटिकली हमें बाबा समान अशरीरी बनने की स्मृति आती है. దాది అంటున్నారు, బాప్ దాదా మన తోడు కంబైన్డ్గా ఉన్నట్లయితే మరి వేరుగా ఎలా అయిపోతాం? కంబైన్డ్గా ఉన్నవారు ఎప్పుడు వేరుగా అవ్వరు కదా. వేరుగా ఎలా అవుతాము? మరియు బాబా గుర్తున్నట్లయితే ఆటోమేటికల్గా బాబా సమానంగా అశరీరిగా అయ్యే స్మృతి వస్తుంది. జిత్నా బాబా సే జిగరీ దిల్ కా ప్యార్ హోగా ఉత్నా బాబా నహీ భూలేగా. ఎంతైతే బాబాతో మనకి హృదయపూర్వకమైన ప్రేమ ఉంటుందో అంత మనం ఎప్పుడు బాబానిక మర్చిపోము. జబ్ బాబా కి యాద్ హోగి తో ఆత్మిక్ స్వరూప్ కి స్మృతి భీ జరూర్ హోగి, और आत्मिक स्वरूप की स्मृति है तो अशरीरी स्थिति की भी अनुभूति ज़रूरी है. మరి దాది అంటున్నారు, ఎప్పుడైతే బాబా స్మృతి ఉంటుందో ఆత్మిక స్వరూపం యొక్క స్మృతి కూడా తప్పకుండా ఉంటుంది. మరియు ఆత్మిక స్వరూపం స్మృతి ఉన్నట్లయితే అశరీరీ స్థితి కూడా అనుభూతి తప్పకుండా అవుతుంది. తో సారే దిన్ మే హమ్ జబ్ అశరీరీ బన్నే చాహే తబ్ బన్ సక్తే హై. దాది అడుగుతున్నారు, మొత్తం రోజంతట్లో మీరు ఎప్పుడైతే అశరీరులుగా అవ్వాలనుకుంటారో అప్పుడు అవ్వగలరా? ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో మీరు అశరీరులుగా అవ్వగలరా అని అడుగుతున్నారు. मन बुद्धि संस्कार यह तीनों ही आत्मा की सूक्ष्म शक्तियाँ है, लेकिन है मेरी, मैं इसका मालिक हूँ. మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు ఈ మూడు ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు. ఇవి నావే, కానీ నేను వీటిపైన మాలిక్, యజమానిని. అంటే మనస్సు, బుద్ధి, సంస్కారాలు వాటంతకవే లేవు, నేను వాటిపైన అధికారాన్ని చలాయిస్తున్నాను. అంటే నేను ఆత్మరాజు, అవి నా యొక్క కర్మచారులు ఉన్నాయి, నాకు అండర్లో ఉన్నాయి, నా కంట్రోల్లో ఉన్నాయని అంటున్నారు. तो सारे दिन में बीच बीच में चेक करना चाहिए कि सचमुच मैं मालिक होकर मन, बुद्धि, संस्कार को चलाने वाली हूँ, इस स्थिति में स्थित रहती हूँ. కాబట్టి దాది అంటున్నారు, మొత్తం రోజంతట్లో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. మరి నిజంగా నేను మాలిక్గా అయ్యి, అధికారిగా అయ్యి మనస్సు, బుద్ధి, సంస్కారాలను నడిపిస్తూ ఉన్నానా? ఏ స్థితి అనుకుంటే ఆ స్థితిలో నేను నిమగ్నం కాగలుగుతున్నానా? నేను రాజుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నానా? వీటిని నా అధికారంలో పెట్టుకున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ऐसे ही मैं आत्मा हूँ, यह भी मंत्र मुवाफिक नहीं जपो, इसका मनन करो.
దాది అంటున్నారు ఒకటైతే ఇది చెక్ చేసుకోమన్నారు, మనస్సు బుద్ధి సంస్కారాలు మీ అండర్లో మీ కంట్రోల్లో ఉన్నాయా అనేది. ఇంకొకటి రెండోది అంటున్నారు, నేను ఆత్మను అని కేవలం మంత్రంలాగా జపం చేయకండి. అప్పుడప్పుడు అనుకుంటారు కదా, నేను ఆత్మ, నేను శాంత స్వరూపాత్మ, నేను ప్రేమ స్వరూపాత్మ, నేను శక్తి స్వరూపాత్మ. ఇది కాదు, జపం కాదు చేయాల్సింది. అది అంటున్నారు, దీన్ని మననం చేయండి, చింతన చేసి ఆ స్వరూపంలో స్థితం అవ్వాలి కదా. హమ్ సిర్ఫ్ కర్మ కర్తా నహీ హే, కర్మ యోగి హే. మనం కేవలం కర్మకర్తలం కాదు, అంటే చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, జాబ్ హోల్డర్స్ కాదు. మనము కర్మ యోగులము, అంటే కర్మ చేస్తూ యోగ స్థితిలో ఉండేవారము. కర్మ ఔర్ యోగ్ హమారా సాత్ సాత్ హే. కర్మ మరియు యోగము మనకి తోడే ఉన్నాయి. कर्मयोगी माना आत्मा करावनहार होकर के कर्मेंद्रियों से कर्म करा रही है. కర్మయోగులు అని అంటే అర్థము ఆత్మ చేయించేవాడుగా ఉంటూ करावनहारగా అయ్యి कर्मेंद्रियाలతో కర్మ చేయిస్తూ ఉంది. तो अगर हम यह मालिकपन की स्मृति रखते हैं कि मैं आत्मा मालिक हूँ, मालिक होकर कोई भी कर्म करते हैं तो हमारे में कंट्रोलिंग पावर आती है. కాబట్టి ఒకవేళ మనం నేను యజమానిని అనేటువంటి స్మృతిలో ఉంటూ నేను ఆత్మ యజమానిగా ఉన్నాను, మాలిక్ అయ్యి అంటే నేను యజమాని మాలిక్గా ఉంటూ నేను ఏం కర్మ చేయిస్తానో అవన్నీ కూడా నా కంట్రోలింగ్ పవర్లో ఉంటాయి అని కంట్రోలింగ్ పవర్లో పెట్టుకోవాలి. యజమానిని అని అంటే నా మనస్సు బుద్ధి సంస్కారాలు మరియు నా కర్మేంద్రియాలన్నీ కూడా నా కంట్రోలింగ్లో పవర్లో ఉండాలి. मैं आत्मा हूँ लेकिन कराने वाली हूँ, कर्म करता हूँ. इस स्मृति की आदत अगर होगी तो जब चाहे अशरीरी होना इजी लगेगा, क्योंकि राजा माना कंट्रोलिंग पावर और రూలింగ్ పవర్. దాది ఎంత మంచి పాయింట్ అంటున్నారు. ఏమంటున్నారు, నేను ఆత్మను కానీ నేను చేయించేవాడిని, నేను ఆత్మ కర్మకర్తనున్నాను. ఈ శరీరంని అదంతకదే చేయట్లేదు, నేను ఆత్మ ఈ శరీరం ద్వారా చేయిస్తూ ఉన్నాను, నేను కర్మకర్త ఉన్నాను. ఈ స్మృతి అనేటువంటిది అలవాటుగా ఒకవేళ అయిపోయిందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరిగా అవ్వడం ఇక సహజమైపోతుంది. ఎందుకంటే రాజు అననంగానే కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్, కంట్రోల్ చేసేటువంటి శక్తి మరియు రూల్ చేయడం పరిపాలించేటువంటి శక్తి, ఎప్పుడు ఎలాంటి ఆర్డర్ ఇస్తే అలా నడిచేటువంటి శక్తి. जैसे ऑर्डर से चलावे अगर हमारी स्मृति में रहेगा कि हम स्वराज्य अधिकारी हैं तो यह देह अपनी तरफ आकर्षित नहीं करेगी. ఎలాంటి ఆర్డర్ ఇచ్చి నడిపిస్తే అలా మన యొక్క స్మృతి ఉంటుంది. నేను స్వరాజ్య అధికారినున్నాను, ఈ స్మృతి ఉన్నట్లయితే ఈ దేహం కూడా తన వైపు ఆకర్షితం చేయదు. ఎందుకు, నేనెవరు, నేను ఆత్మ స్వరాజ్య అధికారినున్నాను. अशरीरी माना शरीर भूल जावे नहीं, लेकिन शरीर का मालिक होके शरीर से कर्म कराए. ఎంత మంచి డిఫరెన్స్ చెప్తున్నారు దాది. ఏమంటున్నారు, అశరీరులుగా అవ్వడము అని అంటే శరీరాన్ని మర్చిపోవడం అని కాదు అర్థము. అశరీరులుగా అవ్వటం అంటే శరీరాన్ని మర్చిపోవడం అని కాదు అర్థము, కానీ శరీరానికి అధికారిగా అయ్యి శరీరంతో కర్మలు చేయించటం. శరీరాన్ని మర్చిపోవడాన్ని అశరీరి అనరు, శరీరానికి అతీతంగా అయ్యి లేదు దానికి మాలిక్గా అయ్యి అధికారిగా అయ్యి శరీరంతో కర్మలు చేయించటం. इसके लिए सारे दिन में बीच बीच में समय निकाल करके अपने आप को चेक करते ड्रिल करते जाओ. तो चेक और चेंज का लिंक जुटा रहने से आपकी भी लगातार कर्मयोगी की नेचर बन जाएगी. దీనికోసం మొత్తం రోజంతట్లో మధ్య మధ్యలో సమయాన్ని తీసి తమని తాము చెక్ చేసుకోండి, డ్రిల్ చేయాలి. ఏం చెక్ చేసుకోవాలి, నేను కర్మకర్తగా ఉంటూ ఆత్మని కర్మకర్తగా అయ్యి ఈ శరీరంతో కర్మలు చేయిస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. మరియు ఎలాంటి డ్రిల్ అంటే చెక్ చేంజ్. ఒకవేళ అలా లేదు అని అంటే అలా మారాలి, మళ్ళీ కొద్ది క్షణాలు కూర్చోవాలి కర్మలు చేస్తూ, మనసుని
ఏకాగ్రం చేసే నేను ఆత్మ కర్మకర్తగా ఉన్నాను, ఈ శరీరంతో ప్రస్తుతం ఈ కర్మ చేయిస్తూ ఉన్నాను, నేను ఆత్మని డిటాచ్ ఉన్నాను, ఈ శరీరం నాది, నేను కరావన్హారు ఉన్నాను, చేయించేవాడిని ఉన్నాను, నేను మాలిక్ ఉన్నాను, నేను అధికారిగా ఉన్నాను. ఇలాంటి స్మృతుల్లో తెచ్చుకున్నట్లయితే చెక్ చేసుకోవాలి, ఇలా లేమంటే అలా చేంజ్ చేసుకోవాలి. ఇది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఇలా చేస్తూ ఉండటం వల్ల, లింక్ ఎప్పుడు ఉండటం వల్ల అది నేచర్గా అయిపోతుంది. కర్మయోగులుగా ఉండటం మన యొక్క స్వధర్మంగా అయిపోతుంది, స్వభావంగా అయిపోతుంది. कोई भी बात अगर बार बार की जाती है तो उसके लिए कहते हैं कि यह क्या बड़ी बात है. ఏదైనా విషయాన్ని పదే పదే అంటూ ఉన్నామనుకోండి, అప్పుడు అంటారు కదా అది ఏం పెద్ద విషయం ఉందని అని అంటారు కదా. ऐसे ही अगर हम बार बार चेक करके उस कमी की जगह बाबा की शक्ति और याद से चेंज करते रहेंगे तो फिर कभी नहीं कहेंगे कि मुझे तो याद भूल जाती है, मेरा तो योग ही नहीं लगता है, अशरीरी नहीं हो पाती हूँ. ఎంత మంచి ఎగ్జాంపుల్. ఏదైనా విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటే అదేం పెద్ద మాట అయిపోతుంది అని అంటారు. అలాగే ఇప్పుడు కూడా ప్రతిసారి పదే పదే చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఏ విషయం తక్కువగా ఉంది అనేటువంటి దాన్ని చూసుకొని బాబా యొక్క శక్తి మరియు స్మృతిలో చేంజ్ చేసుకోండి. ఏదైతే లోపం ఉందో దాన్ని చేంజ్ చేసుకున్నట్లయితే ఇంకా మీరు ఎప్పుడు అనరు ఏమని, బాబా స్మృతే నాకు గుర్తుండదు, యోగమే నాకు జోడింపలేకపోతున్నాను, అశరీరిగానే కాలేకపోతున్నాను, ఇలాంటి కంప్లైంట్సే ఉండవు. ఎందుకు అనంటే ఆ లింక్ ఎప్పుడు ఉండనే ఉంది, చెక్ చేంజ్ చేస్తున్నారు. పరంతు ఇसी बात को माया बार बार भुलवा के भूले कराती रहती है. కానీ ఇదే విషయాన్ని మాయ పదే 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 మరిపించి మనతో పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది. యహ బాత్ సునే నహీ సునే, యహ కరే యా నహీ కరే, ఓ తో హమారే సాత్ మే హై. మరి ఈ విషయాన్ని విన్నా వినకపోయినా, చేసినా చేయకపోయినా నా తోడైతే ఉంది. बहुत काल के संस्कार बाधा डालते रहते हैं जिसके कारण निरंतर योग में अंतर आ जाता है. చాలా సమయం నుంచి ఉన్నటువంటి సంస్కారాలు చాలా దృఢంగా అయిపోతాయి కదా, చెడువు కానీ మంచివి కానీ. చాలా సమయం నుంచి ఉంచారనుకోండి, ఎలాంటి సంస్కారాలైనా అవి చాలా గట్టిగా అయిపోయి ఆ సంస్కారాలు మనకి చాలా కఠినంగా మార్చేసి కష్టపెట్టేస్తూ ఉంటాయి. దాని కారణంగా నిరంతర యోగులుగా అవ్వటంలో తేడా వచ్చేస్తుంది. और जब तक निरंतर अभ्यास नहीं करेंगे तब तक आप जिस समय चाहे 1 सेकंड में अशरीरी बन जाए वो नहीं हो सकेगा. దాది అంటున్నారు, ఎప్పటి వరకైతే నిరంతర అభ్యాసం అనేది చేయలేదనుకోండి, అప్పటిదాకా మీరు ఏ సమయంలో కావాలంటే, ఏ సెకండ్లో కావాలంటే ఆ సెకండ్లో అశరీరిగా అయిపోయేటువంటిది జరగదు. ఎందుకంటే అభ్యాసమే చేయలేదు కదా. అప్పుడు అశరీరిగా ఎలా అవుతారు? अच्छा या बुरा संकल्प चलाने की आदत होगी तो आप अशरीरी बनने की कोशिश करेंगे, वो संकल्प की आदत आपको संकल्प में ले आएगी. इसलिए बाबा समय प्रमाण यह डायरेक्शन बार बार दे रहा है कि जिस समय जिस कार्य के लिए सोचते हो, जिस कार्य के लिए जितना समय फिक्स करते हो, उतना समय उस कार्य को पूरा एक्यूरेट करो. ఈ విషయాల్ని డబుల్ అండర్లైన్ చేయాల్సిన విధంగా ఉంది దాది క్లాసు. ఏమంటున్నారు? మంచిది కానీ చెడుది కానీ సంకల్పాలు నడుస్తూ ఉన్నాయనుకోండి, ఇది అలవాటుగా అయిపోతుంది. మీరు అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ సంకల్పాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అలవాటైపోయింది కదా మంచి లేక చెడు సంకల్పాలు రావడము. మరి ఇది మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఈ సంకల్పాలు అనేటువంటివి మధ్యలో అంటే అశరీరిగా అవ్వటంలో నుంచి మధ్యలో ఈ మంచి చెడు సంకల్పాలు వస్తూ ఉంటాయి. కాబట్టి బాబా ప్రతి సమయము డైరెక్షన్ పదే పదే ఏమని ఇస్తారు? ఈ సమయంలో ఏ కార్యం గురించి ఆలోచించాలనుకున్నారో ఆ కార్యం కోసమే ఎంత సమయం అయితే ఫిక్స్ చేస్తారో అంత సమయము అదే కార్యాన్ని పూర్తిగా యాక్యురేట్గా చేయండి. అర్థమైందా ఈ పాయింట్? ఇప్పుడు శివరాత్రి సేవ వస్తుంది, మనం ఏమనుకుంటాము? ఈ శివరాత్రి కోసము మేము యోగం చేయాలి అని అనుకుంటాం. ఫస్ట్ ఏ సమయంలో ఏ సంకల్పాన్ని అయితే చేసామో ఏ విషయం గురించి
అదే సంకల్పంలో అంతసేపు ఉండగలగాలి. శివరాత్రి గురించి యోగం చేస్తూ ఉన్నాము, సంకల్పం ఇది యోగం చేయాలనేది. కానీ శివరాత్రి సేవ ఎలా చేయాలనేది సంకల్పం వచ్చిందనుకోండి, అప్పుడు యోగం జరుగుతుందా ఆ సమయంలో? అది కూడా మంచిదే. కానీ నేను ఏదైతే అనుకున్నానో, ఎంతసేపు అయితే ఈ సంకల్పంలో ఉండాలనుకున్నానో, ఏ కార్యం చేయాలనుకున్నానో అంతసేపు నా మనస్సు అదే స్థితిలో లేదు. కాబట్టి అది కూడా ఫెయిల్ అవ్వడము. కాబట్టి యోగం అంటే యోగమే చేయాలి. ఈ సమయంలో సేవ చేయాలి అంటే అంతసేపు నా మనస్సు ఆ సేవలోనే నిమగ్నం అవ్వాలి. అలా ఎంతసేపు ఏ కార్యాన్ని అనుకున్నానో అంతసేపు అదే కార్యంలో ఉండగలగాలి. దీనికోసము చాలా అభ్యాసం కావాలి అంటున్నారు. जिस समय जो काम कर रहे हो उस समय फुल वही अटेंशन हो, यानी जिस समय जो काम कर रहे हैं उसी में ही बुद्धि हो. మళ్ళీ అది అంటున్నారు, ఏ సమయంలో ఏ పనిని అనుకున్నానో ఆ సమయంలో పూర్తి అటెన్షన్తో, ఏ సమయం ఏ పని చేయాలనుకుంటున్నానో బుద్ధి దాంట్లోనే నిమగ్నం అయిపోవడం, ఇది ఏకాగ్రత. యోగ్ ఔర్ కర్మ దోనో కా బ్యాలెన్స్ రఖో. యోగము మరియు కర్మలు రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉంచండి అంటున్నారు. యోగం సమయంలో యోగం, కర్మల సమయం కర్మలే, అంతే. రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. కర్మల్లో పడిపోయి యోగం అనేటువంటిది పర్వాలేదులే ఈ పని అయినాక, యోగము కర్మ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉంచండి. कई कहते हैं कर्म करते कर्म में अटेंशन चला जाता है तो कर्म थोड़ा नीचे ऊपर हो जाता है. కొంతమంది ఏమంటారంటే కర్మలను చేస్తూ అటెన్షన్ అంతా కర్మల వైపు వెళ్ళిపోయింది, కాబట్టి కర్మలు చేస్తూ ఉన్నాం కాబట్టి స్థితి కొంచెం కిందికి వెళ్ళిపోయింది అని అనుకుంటారు. అగర్ కామ్ కర్తే హుయే హమ్ పరమాత్మ కో యాద్ కరెంగే తో పరమాత్మ ద్వారా హమ్కో శక్తి మిలేగి. ఒకవేళ పని చేస్తూ పరమాత్ముడిని స్మృతి చేసినట్లయితే పరమాత్ముడి ద్వారా మనకు శక్తి ప్రాప్తిస్తుంది. ఉస్ పరమాత్మ శక్తికి ఆధార్ సే ఆత్మకు యాద్ తో ఆయేగి హీ. ఆ పరమాత్మ శక్తి యొక్క ఆధారంతో ఆత్మకి పరమాత్మ స్మృతి అయితే కలుగుతుంది. తో ఆప్ సోచో హమారా కామ్ అచ్చా హోగా యా బురా. ఒకవేళ పరమాత్మ యోగంతో కర్మ చేసినాము అని అంటే మరి చెప్పండి, ఆ పని మంచిగా జరుగుతుందా లేదు చెడుగా అయిపోతుందా? कई कहते काम काज करते दिमाग चलाते तो याद भूल जाती है, लेकिन परमात्मा याद से और अपने को राजा समझ के कर्मेंद्रियों से काम कराने से काम अच्छा हो जाएगा, कोई नुकसान नहीं होगा, बाबा की शक्ति मिलेगी. మరి దాది ఏమంటున్నారంటే, కొంతమంది ఏమంటారంటే పనులు పాటలు చేస్తూ మా బుద్ధి పూర్తిగా పనులలో పడిపోయింది కాబట్టి స్మృతి అనేటువంటిది నిలవదు అని అంటారు. కానీ పరమాత్మ యోగం ద్వారా, స్మృతి ద్వారా మరియు తమ యొక్క రాజుగా భావించటం వల్ల, అంటే కర్మేంద్రియాలపై రాజుగా ఈ కర్మలు చేయటం వల్ల కర్మలు కూడా మంచిగా అయిపోతాయి, ఇంకా ఏవి నష్టం అనేది కలగదు, బాబా యొక్క శక్తి కూడా లభిస్తూ ఉంటుంది. तो अशरीरी बनने के लिए कोई भी चीज़, शरीर का या बाहर की कोई भी हद की विनाशी चीज़ हमारे मन को अपने तरफ खींचे नहीं. కాబట్టి అశరీరిగా కావటం కోసము ఏదైనా వస్తువులు కానీ, శరీరంవి కానివ్వండి, బయటవి కానివ్వండి, హద్దు యొక్క వినాశీ వస్తువులు మన యొక్క మనస్సుని తమ వైపు లాగరాదు. समझो मक्खी आई या कोई भी बात आई, लेकिन हमारे मन बुद्धि को वह बात खींचे नहीं. దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. దోమ ఎదురుగా పోయినా, ఈగ ఎదురుగా పోయిందనుకోండి, అది పోయినా కానీ లేదు విషయం ఎదురుగా వచ్చినా కానీ నా మనస్సు బుద్ధిని ఆ విషయాలు ఆ మాటలు లాగరాదు. అచ్చా మక్ఖీ ఆయి मैंने हटाया, हमारा मन क्यों हटे. దోమ వచ్చిందనుకోండి, లేదు ఈగ నా ముందు నుంచి వెళ్ళింది, ఏం చేస్తాం? ఇలా అంటాం కదా. సో అలా అన్నాము అని అంటే ఈగ వెళ్ళిపోయింది, కానీ మనసుని కూడా ఎందుకు లాక్కొని వెళ్ళారు? మన్ హమారా మన్మనాభవ్. కర్మలు చేయాలి, ఈగ వచ్చింది దాన్ని ఇలా అనేస్తున్నాము, కర్మ చేసాము, కానీ మనస్సు మన్మనాభవ స్థితిలో ఉండాలి.
मन अगर बातों की आकर्षण में आ जाता है तो कहते हैं यह कर्मयोग नहीं है, అశరీరి బను. ఒకవేళ మనస్సు ఆ విషయాల యొక్క ఆకర్షణలో వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటారు? నేను కర్మయోగిగా లేను, కర్మయోగం అనేది లేదు, అశరీరిగా లేను అని అంటారు. అశరీరిగా ఇప్పుడు తయారవ్వండి అని చెప్పాల్సి వస్తుంది. అశరీరి మానా శరీర్ భూల్ జాయే, ఇస్కా మతలబ్ యహ్ నహీ హై. అశరీరిగా కావటము అంటే శరీరాన్ని మర్చిపోవడం అనేది ఇది కాదు దీని అర్థము. ఇంతకుముందు కూడా అన్నారు కదా, శరీరాన్ని మర్చిపోవడం కాదు, నేను ఆత్మని రాజుగా ఉంటూ అధికారిగా ఉంటూ ఈ శరీరం ద్వారా కర్మలు చేయించటము సత్యమైన అశరీరిగా అవ్వటం అని అన్నారు కదా. శరీర్ భాన్ అప్నీ తరఫ్ ఖీంచే నహీ. ఈ శరీరం యొక్క ఆకర్షణ తన వైపుకు మనల్ని లాగకూడదు. ఇది అశరీరిగా కావడం అంటే. శరీరాన్ని మర్చిపోవడము అని అంటే పూర్తిగా మర్చిపోవడం అని కాదు, శరీర ఆకర్షణ మనల్ని లాగకూడదు. बाबा से मन निकल करके व्यर्थ संकल्पों में अटक जाए, यह रॉन्ग है. బాబా నుండి మన మనస్సు యొక్క దారం ఏదైతే ఉందో లేదు, మనస్సు యొక్క లింక్ బాబా నుండి పక్కకి తప్పి వేరే విషయాల్లో వేరే సంకల్పాల్లో అతుక్కుపోయిందనుకోండి, ఇది తప్పు. काम करते हुए मैं बाबा की हूँ, बाबा मेरा है, इस खुशी के अनुभव में रहे. కర్మలు చేస్తూ నేను బాబా వారిని ఉన్నాను, బాబా నా వారు ఉన్నారు, ఈ సంతోషం యొక్క అనుభవం జరుగుతూ ఉండాలి కర్మలు చేస్తూ. కౌన్ హే ఔర్ కౌన్ మిలా హే. నేను ఎవరిని, నాకు ఎవరు లభించారు అంటే స్వయాన్ని నశాలో తీసుకొని రావాలి. నేను ఎవరినున్నాను? పరమాత్మ సంతానాన్ని కదా. నా వాళ్ళు ఎవరు, నేను ఎవరి వాడిగా అయ్యాను అంటే నశాలో రావాలి, సంతోషంలోకి రావాలి. कौन है और कौन मिला है, क्या दिया है, उससे हम क्या बने हैं. तो अशरीरी अवस्था का अनुभव करने के लिए पहले यह सब चेकिंग करो. ఇంతకుముందు అన్నారు కదా దాది, నేను ఎవరి వాడిగా అయ్యాను, ఎవరు లభించారు, ఆయన ఏమి ఇచ్చారు నాకు, దాంతో నేను ఎలా తయారయ్యాను, ఇవన్నీ అశరీరీ స్థితిని అనుభవం చేయడానికి కోసం మొదట ఇవన్నీ చెకింగ్ కావాలి. किसी भी प्रकार से व्यर्थ की आदत चंचल बना देती है, इसलिए व्यर्थ को जब तक समर्थ संकल्प नहीं दिया है यानी जगह नहीं भरा है तो मन कभी भी अचल नहीं होगा. దాది అంటున్నారు, ఏ విధమైనటువంటి వ్యర్థము ఆలోచించడము అని అంటే ఈ ఆలోచించేటువంటిది వ్యర్థం యొక్క ఆలోచన ఏది ఉంటే కూడా, వ్యర్థం యొక్క అలవాటు ఏదైనా ఉందనుకోండి, అప్పుడు చంచలంగా అయిపోతారు. ఎందుకు అనంటే వ్యర్థం ఎప్పటిదాకా సమర్థ సంకల్పంలోకి రాదో అప్పటిదాకా, అంటే ఖాళీ ప్లేస్ ఉందనుకోండి, వ్యర్థంతోనే ఉందనుకోండి, అప్పుడు అవ్వదు. దాన్ని ఖాళీ చేసి సమర్థతతో నింపాలి. అంటే చెత్త ఎక్కడ పేర్కొంటుంది అంటే ఖాళీ ఉంటే, ఆ ఖాళీని దేంతో నింపామనేది ముఖ్యమైనది. సో సమర్థతతో నింపాలి. ఎప్పుడైతే సమర్థతతో నింపారో అప్పుడు మనస్సు ఎప్పుడు కూడా చంచలంగా కాకుండా ఉంటుంది, నిండుగా ఉంటుంది. బాబా कहते हैं మురళీ హే శుభ సంకల్పం కా ఖజానా. బాబా ఏమంటారు? మురళి అనేటువంటిది శుభ సంకల్పాల ఖజానా ఉంది, శుద్ధ సంకల్పాల ఖజానా ఉంది. अगर व्यर्थ चलता है तो कम से कम पूरी मुरली नहीं तो धारणा का सार, वरदान और स्लोगन ही पढ़ लो. यानी बाबा की मीठी मीठी बातों को याद करो, ऐसी ऐसी विधियाँ अपनाओ, तभी अशरीरी बन सकेंगे. ఒకవేళ వ్యర్థం నడుస్తుందనుకోండి, తక్కువలో తక్కువ పూర్తి మురళి గుర్తుకు రాకపోయినా ధారణ యొక్క సారం కానివ్వండి, వరదానం కానివ్వండి, స్లోగన్ కానివ్వండి, ఇవైనా చదువుకోండి. బాబా యొక్క మధురాతి మధురమైనటువంటి మాటల్ని గుర్తు చేసుకోండి. ఇలాంటి విధులని తమవిగా చేసుకోండి. అప్పుడే అశరీరిగా కాగలరు. చిన్న చిన్న విధులు, మురళిని పదే పదే రిపీట్ చేయడము, మురళిని పదే పదే చదవటము, దీంతో ఏమవుతుంది? వ్యర్థం అనేటువంటిది తగ్గిపోతుంది. మనస్సులో సంకల్పాలు కూడా వ్యర్థం తగ్గిపోతాయి, సమర్థత పెరుగుతుంది. ఇలాంటివి చిన్న చిన్న విధులు అన్నమాట, టెక్నిక్స్ అన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ని అప్లై చేయండి.
लास्ट घड़ी हमारे को पास विद ऑनर का सर्टिफिकेट मिलना है। अभी तो कभी कैसे चल रहे हैं यह तो बाबा जाने और हम जाने। దాది అంటున్నారు లాస్ట్ ఘడియలు మన కోసం పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్ లభించాలి. ఇప్పుడైతే ఒకసారి ఒకలాగా ఇంకొకలాగా నడుస్తున్నాము. ఎలా నడుస్తున్నాము అనేటువంటిది బాబాకి తెలుసు, మనకి తెలుసు. లేకిన్ లాస్ట్ గढ़ी जो आनी है उसमें अचानक चारों तरफ कुछ ना कुछ होता रहेगा. కానీ లాస్ట్ సమయం ఏవైతే వస్తుందో ఆ ఘడియలు ఎలా ఉంటాయి అనేటువంటిది అన్నీ సడన్గా వస్తాయి. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందుకే సమయ హర్ చీజ్ అతి మే జానీ హే. అంతిమ సమయంలో ప్రతి విషయం కూడా అతిలో వెళ్తుంది. తో ऐसे टाइम पर आपको 1 सेकंड अशरीरी बनने में लगे. మరి అలాంటి సమయంలో అంతిమ సమయంలో ఒక్క సెకండ్లో మీరు అశరీరులుగా అయిపోవాలి. और अगर हमारा चारों तरफ में से किसी तरफ अटेंशन चला गया, ध्यान चला गया, तो पास विद ऑनर तो गया, फिर वो थोड़ी सेकंड आएगा. इसलिए राजा बन मालिक बन करके शरीर को मन को चलाओ. దాది ఏమంటున్నారు అంటే ఒకవేళ నలువైపులా ఏదైనా విషయం గురించి మన అటెన్షన్, మన ధ్యానం వెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు పాస్ విత్ ఆనర్గా కాలేరు. మళ్ళీ కొన్ని సెకండ్లు ఎలా వస్తాయనంటే నేను రాజుగా అయితే అయ్యాను, శరీరానికి మనస్సుని నడిపించే విధమైన రాజుగా కావాలి. తో హమారీ ఏం యహీ హో కి పాస్ విత్ ఆనర్ హోనా హే और మాలా కా మణకా బన్నా హీ హే. కాబట్టి మన లక్ష్యం ఏముండాలి? నేను పాస్ విత్ ఆనర్గా అవ్వాలి మరియు మాలలో मणिलागा अव्वाली. तो इतना निश्चय बुद्धि और नशे में रहेंगे, अभ्यास करते रहेंगे तो अवश्य होंगे. మరి దాది అంటున్నారు మరి ఇంత నిశ్చయ బుద్ధిగా అయ్యి నషాలో ఉన్నట్లయితే, అభ్యాసాన్ని చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు అలా అవుతారు. जो कल्प बीत गया उसमें मैं ही विजयी था, मैं ही हूँ और मैं ही हर कल्प में बनूँगा. ऐसा नशा होना चाहिए. और कौन बनेगा? हम ही तो बनेंगे. దాది అంటున్నారు ఏదైతే కల్పం ముందు గడిచిందో నేనే విజయిగా అయ్యాను. ఆ సమయంలో కల్పం క్రితం కూడా నేను విజయిగా ఉన్నాను, నేనే ఉంటాను, నేనే ఫ్యూచర్లో కూడా అవుతాను, కల్పం తర్వాత కూడా నేను తప్పకుండా అలా అవుతాను. ఇలాంటి నష తప్పకుండా ఉండాలి. నేను కాకపోతే ఇంకెవరు అవుతారు విజయిగా? మాయ పైన నేను తప్పకుండా విజయాన్ని పొందుతాను. तो इस नशे और निश्चय से पुरुषार्थ हो तो हमारा संकल्प बाबा पूरा नहीं करे यह हो ही नहीं सकता. ఒకవేళ ఇలాంటి నష మరియు నిశ్చయంలో పురుషార్థాన్ని చేసినట్లయితే మన సంకల్పం బాబా పూర్తి చేయకపోతే ఇంకెవరు చేస్తారు? తప్పకుండా పూర్తి అవుతుంది. अहंकार से नहीं, रूहानी नशे से अगर हम इस निश्चय में चलते हैं तो भगवान को हमें आगे रखना ही पड़ेगा. అహంకారంతో కాదు, భగవంతుడు నా కోరికను కాకపోతే ఇంకెవరు తీరుస్తాడనేటువంటిది అహంకారంతో కాదు, ఆత్మిక నషతో ఒకవేళ నిశ్చయంతో నడిచినట్లయితే భగవంతుడు మిమ్మల్ని ముందుకు పెట్టాల్సి వస్తుంది, ఇంకెవరిని పెట్టలేరు. यह अभिमान नहीं लेकिन प्रैक्टिकल रूहानी निश्चय का रूहानी नशा होना चाहिए. ఇది అభిమానం కాదు, కానీ ఆత్మిక ప్రాక్టికల్గా ఆత్మిక నిశ్చయం యొక్క ఆత్మిక నష ఉండాలి. दिल की मुस्कुराहट चेहरे पर आपे ही आती है और वह हर्षित मुख चेहरा हमेशा सेवा का साधन बनता है. హృదయం యొక్క చిరునవ్వు ఏదైతే ఉందో అది తప్పకుండా హర్షిత ముఖం యొక్క ముఖము తప్పకుండా సేవ యొక్క సాధనంగా అవుతుంది. ఒకటైతే హృదయం యొక్క చిరునవ్వు ముఖంలో కనిపిస్తుంది కదా, అలాంటి హర్షిత ముఖము సేవా సాధనంగా అవుతుంది. प्राप्ति वाली शक्ल कैसे होगी? खुशी हमारे जीवन की मिल्कियत है, इसलिए इसे कभी गंवाना नहीं चाहिए. సర్వ ప్రాప్తులతో ఉన్నటువంటి ముఖం ఎలా ఉంటుంది? మరి సంతోషము మన యొక్క జీవితానికి ఆస్తి, మన జీవిత ఆస్తి ఏంటి? సంతోషము. కాబట్టి దీన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు ఇలాంటి ఆస్తిని.
कोई भी बीती हुई बातों को रिपीट करने से परेशान होते रहते हैं, खुशी गुम हो जाती है और खुशी गवाना माना हेल्थ वेल्थ హ్యాపీ तीनों गवाना. దాది అంటున్నారు, ఏదైనా విషయం వచ్చిందనుకోండి, రిపీట్ చేశారనుకోండి, గతం యొక్క విషయాలను మీరు రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే పరేషాన్గా అయిపోతారు. ఇంకా సంతోషం అనేటువంటిది అప్పుడు మాయమైపోతుంది. సంతోషం మాయమవ్వటం వల్ల అంటే సంతోషం పోగొట్టుకోవడము అంటే హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ మూడింటిని పోగొట్టుకున్నట్టే. సంతోషం పోతే ఒక సంతోషమే కాదు, హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ మూడు పోయినట్టే. ఖుషీ జైసి ఖురాక్ నహీ హై, సంతోషం లాంటి ఔషధం ఇంకొకటి లేదు. ఖుష్ రహో ఔర్ ఖుషీ బాంటో, జిత్నీ బాంటేంగే ఉత్నీ బడేగి. సంతోషంగా ఉండండి, అందరినీ సంతోషపెట్టండి, ఇంకా సంతోషాన్ని పంచండి. ఎంత పెంచుతారో అంత పెరుగుతుంది. अशरीरी बनने के लिए मन को बिजी रखने का ख्याल ज़रूर रखना, क्योंकि मन ही धोखा देता है और दूसरा कभी शक्ल ऊपर नीचे नहीं हो. దాది అంటున్నారు, అశరీరిగా అవ్వటానికి మనస్సుని ఎప్పుడు బిజీగా పెట్టుకోండి. మనస్సుని బిజీగా పెట్టుకునేటువంటి ఆలోచనలోనే ఉండండి. ఇంకొకటి, మనస్సు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. సంతోషం నుంచి బయటకు వస్తుంది, పరిచింతన వ్యర్థ చింతనలోకి వెళ్ళిపోతుంది, దుఃఖం గురించి మాట్లాడుతుంది, గతం యొక్క విషయాలు రిపీట్ చేస్తుంది. ఇవన్నీ ఏంటి, మనస్సు మనల్ని మోసం చేసినట్టు. కాబట్టి అందుకనే ముఖం కూడా పైకి కిందికి అయిపోతుంది. మనస్సు ఎట్లా ఉంది అనేటువంటిది ఆ ప్రసన్నత ఆనందము ముఖంలో కనిపిస్తుంది. ఒకవేళ ముఖం అలా లేదు అని అంటే తప్పకుండా మనస్సు మిమ్మల్ని మోసం చేసిందని. కుచ్ భీ హో జాయే చింతా కర్నే సే కుచ్ మిల్నే వాలా నహీ హై. ఏమైనా జరగనివ్వండి, మీరు ఆలోచిస్తే చింత చేస్తే ఏమైనా మారిపోతుందా? మారేది లేదు. సోచ్నే సే కుచ్ బన్ జాయేగా క్యా, జో బీత్ చుకా ఉస్సే క్యా బనేగా. చింత మిలేగి బస్ और कुछ नहीं मिलेगा. ఆలోచించటం వల్ల ఏది దొరికేదే లేదు మీకు. ఇంకేమంటున్నారు, ఏదైతే గడిచిపోయిందో దాంతో ఏమయ్యేది ఉంది. మీరు దాని గురించి ఆలోచిస్తే ఇంకేం దొరకదు, చింతనే దొరుకుతుంది. కాబట్టి ఇంకా ఏం దొరకదు. కాబట్టి గడిచిపోయిన విషయాల గురించి ఆలోచించకండి. तो यहाँ मधुबन से दृढ़ संकल्प करके जाओ, मुझे अपना चेहरा रूहे गुलाब जैसा रखना है. కాబట్టి ఇప్పుడు మధుబన్ నుండి మీరు దృఢ సంకల్పాన్ని చేసి వెళ్ళండి. నేను నా ముఖాన్ని ఆత్మిక గులాబీలాగా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? నేను నా ముఖాన్ని ఆత్మిక గులాబీలాగా ఉంచాలి అనేటువంటి దృఢ సంకల్పాన్ని మధుబన్ నుండి చేసి వెళ్ళండి అని లాస్ట్లో దాది మనకు ఒక హోంవర్క్ ఇచ్చారు. ఇప్పుడు మధుబనికి వెళ్ళకపోయినా కానీ పర్వాలేదు, కానీ ఈ దృఢ సంకల్పాన్ని అయితే చెయ్యాలి. నేను ఒక ఆత్మిక గులాబీలాగా నా ముఖాన్ని పెట్టుకోవాలి. ప్రసన్న చిత్తత, హర్షిత ముఖత ముఖంలో కనిపించాలి. అశరీరిగా ఈ అభ్యాసం చేయాలి. గడిచిపోయిన విషయాలను రిపీట్ చేయకూడదు, చింత చేయకూడదు. చింత చేస్తే ఏం మారేది లేదు. ఇలాంటి జ్ఞాన చింతన దాది చెప్పినట్టు ఎంతైతే చేస్తూ ఉంటామో అంత అశరీరిగా అవుతాము, అంత ప్రసన్నంగా ఉండగలుగుతాము. ఇది ఈ వారం అంతా మనము చేస్తాము అభ్యాసం. మరి శివ జయంతి సేవలు చేస్తూ కూడా ఈ అభ్యాసాలన్నిటినీ మనము కంటిన్యూ చేస్తూ ఉందాము. ఓం శాంతి.